మాటల, ఆటల. 'బిగ్ బాస్' హౌస్‌లో 2 చాలా అవసరం. ఆట ఉండి మాట లేకపోయినా కష్టమే. మాట ఉండి ఆట లేకపోయినా కష్టమే. సో, ఈ 2 కూడా ఇంపార్టెంట్. ఝాన్సీ మాటలు కొంచెం తక్కువే. ఆటలు మాత్రం చాలా ఎక్కువే. మాట అవసరమైన అసలు మాట్లాడదని కాదు. అవసరమైనప్పుడు మాట్లాడుతుంది. ఆమెకు మాట్లాడగలిగే యూనో ఇది అయితే మనకు కనిపిస్తుంది. ఆ క్యారెక్టర్ అయితే ఆమెకుంది. మాట్లాడుతది, డిఫెండ్ చేసుకుంటది, స్టాండ్ అవుతది, పాయింట్ స్ట్రాంగ్‌గా పెడతది నాకు అనిపిస్తుంది. బట్ ఎక్కువ అయితే ఓపెన్ అవ్వట్లేదు. అవసరమైతే తను మాట్లాడుతుంది. అండ్ ఈరోజు ఝాన్సీ యెస్టర్‌డే గెలిచినందుకు టీమ్ ఈరోజు మళ్ళా ఝాన్సీ టీమ్‌లోంచే లీడర్ అయ్యే అవకాశం. సో, తను ఒక లీడర్ అయింది. తనతో పాటు ఇంకా ముగ్గురు లీడర్ అయ్యారు. సో, ఝాన్సీ వరకు చూసుకుంటే శాలిని, చరణ్‌ని, దీపక్‌ని, మిథిలేష్‌ని తన టీమ్ మెంబర్స్‌గా ఉంచుకుంది. అండ్ తను ఒక గేమ్ అయితే ఈ 5 గేమ్స్‌లో తను కూడా ఒక గేమ్ ఆడింది. థర్డ్ గేమ్ ఆడింది. సూపర్ అంటే సూపర్ ఆడింది. లైక్ 20 ఆబ్జెక్ట్స్‌లో డిఫరెంట్ పిక్చర్స్ ఏసి అండ్ అందులో గుర్తుపెట్టుకోవాలి అన్నప్పుడు 5, 5 కరెక్ట్‌గా చెప్పింది. ఝాన్సీ ఆట మాత్రం చాలా బాగుంది. నిన్న, ఈరోజు ఝాన్సీ చాలా స్క్రీన్ అపియరెన్స్ ఉంది, ప్రెజెన్స్ ఉంది. డెఫినెట్‌గా స్క్రీన్ స్పేస్ తనకు కనిపించింది. తన విజిబిలిటీలో ఉంది. సో, ఈరోజు ఓట్ అపీల్ చేసుకునే అవకాశం వచ్చింది. చాలా బాగా ఓట్ అపీల్ చేసుకుంది. అండ్ యాహ్! ఝాన్సీ కూడా ఛాన్సెస్ చాలా ఉన్నాయి. డెఫినెట్‌గా 'బిగ్ బాస్' హౌస్‌లోకి వెళ్తుంది ఝాన్సీ అని అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అండ్ ఇలాగే ఆడి లైక్ 'బిగ్ బాస్' హౌస్‌లోకెళ్ళాక ఇదే విధంగా ఎంత స్మార్ట్‌గా ఆడి ఫిజికల్ ఆటలైతే ఇంకా మనకి తెలియట్లేదు. బట్ మైండ్ గేమ్స్ అయితే బానే ఆడతారనిపిస్తుంది. ఫిజికల్‌గా ఆడి గేమ్స్ ఎలా ఉంటాయో అప్పుడు మనం చూడాలి. ఆ కాన్ఫిడెన్స్ వచ్చినాక డెఫినెట్‌గా ఆడుతుందేమో అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఝాన్సీ అది నచ్చుతుందా? మీ ఫేవరెట్ కంటెస్టెంట్‌కి ఓటేసారా? ఝాన్సీ మీ ఫేవరెట్ కంటెస్టెంట్ అయితే ఓటు వేస్తున్నారా? లేదా కామెంట్ చేయండి.